ఉన్నాయి, కావాలంటే అందరినీ అడగండి. మీ చేతిలోని చీరలు కనిపిస్తున్నట్టే నా చేతిలో ఉన్న ధనం కూడా అందరికీ కనిపిస్తుంది. అందరికందరూ వట్టి వెంగళప్పలు, కొంచెం కూడా బుద్ధి లేని మొత్తులు. వీళ్ళందరూ నేనేం చూపించదలుచుకున్నానో అదే చూస్తున్నారు. అదే నేను చెప్పేది. నేను ఏం చూపించదలుచుకున్నానో అదే వాళ్ళు చూస్తున్నారు. కానీ నీ చేతిలో ఏమీ లేదు. అంటే మీ చేతిలో కూడా ఏమీ లేదన్నట్టేగా? అవును, నా చేతిలో ఏమీ లేదు. మరి మీరు ఏమమ్మటానికి ఇక్కడికి వచ్చారు? ఏమీ అమ్మడానికి రాలేదు. మీ అందరినీ మోసం చేయడానికే వచ్చాను. మోసం చేసి డబ్బు తీసుకోవాలని. సరే, కథ కంచికి మనం ఇంటికి బయలుదేరదాం పోదామని. ఇంకిక్కడే ఉందని చూడరా, ముసురుడి మొహంలో నిద్ర చుక్క కూడా లేదు. మన్నించండి మహారాజా, మన్నించండి. తప్పు చేశాను ప్రభు, మన్నించండి. మేము గోరింటకు పెట్టించుకోవాలి. మేము వెళ్ళాలి. మేము మహారాజా వారి కోసం ప్రత్యేకమైన వంటకం చేయాలి. మన్నించండి మహాప్రభు, మన్నించండి. చాలా పెద్ద తప్పు చేశాను ప్రభు. ఆమెను తీసుకువెళ్ళండి. మహారాజా మన్నించండి, మహారాజా మన్నించండి. మహారాజా మన్నించండి ప్రభు. ఆ అమ్మాయి దగా చేస్తోందని మేము ముందే పసిగట్టాం మహారాజా. మా మూడో కంటికి విషయం అర్థమైంది. విదేశం నుంచి వచ్చిన ఆ అమ్మాయి ఏదో పథకం వేస్తోందని. ఆచార్య, మరి మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పాం కదా, మేము ముందే చెప్పాం. మేము మా శిష్యులతో అదే అన్నాం. ఈ అమ్మాయి నాటకం ఆడుతోందని ముందే వీళ్ళకి చెప్పాం. చెప్పానా లేదా? చెప్పారు గురువు గారు మా ఇద్దరితో చెప్పారు. మేము ఆ ఎర్రతేలును చూస్తున్నాం. ఆ ఎర్రతేలు నడకని చూస్తున్నాం అంతే. మేము అవకాశం కోసం ఎదురు చూసామంతే. అవకాశం దొరకగానే మేము ఆ అమ్మాయి అసలు రంగు బయట పెట్టాలనుకునే లోపే కాస్త ఆలస్యం అయ్యేసరికి ఈ విదూషకుడు రామకృష్ణ మాకన్నా ముందు ఆ అమ్మాయి అసలు రంగును తమరి ముందు పెట్టాడు. లేదంటే ఆ అమ్మాయి బండారం మేమే బయట పెట్టేవాళ్ళం మహారాజా. మాకు ముందే తెలుసు తాతాచార్య, మీ కళ్ళు గప్పి ఎవరూ తప్పించుకోలేరని. అవును మహారాజా, మేమిక్కడ ఉన్నంత వరకు రాజకోశాగారం వైపు ఎవరు కన్నెత్తి చూసే అవకాశం కూడా లేదు. ఇక చాలా ఆపరా బాబు. ఈ నిర్వాకాన్ని ఇక్కడ అందరూ చూశారు. అందరి ముందు దత్తమైపోయాడు. చేతులు కాలి ఆకులు పట్టుకుంటున్నాడు. శభాష్ రామకృష్ణ, ఈరోజు మీరు కేవలం మన కోశాగారాన్ని రక్షించడమే కాదు, బుద్ధి కుశలతలో మిమ్మల్ని మించిన వారు మరొకరు ఉండరని మరొక్కసారి మీరు నిరూపించుకున్నారు. విదూషకులు రామకృష్ణ, మా తరపు నుంచి మీకు ఒక చిన్న కానుక, స్వీకరించండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. నేనిందుకు అర్హుడినో కాదో నాకు ఈ విషయం అయితే తెలీదు మహారాజా. కానీ మీకు ఒక వాగ్దానం మాత్రం చేయగలను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ గౌరవ మర్యాదలు కాపాడటంలో నేను ఎప్పుడూ ముందుంటాను మహారాజా. చాలా సంతోషం విదూషకులు రామకృష్ణ.
విషయం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. వచ్చిన ఆ అమ్మాయి మన విదూషక మహాశయుల్ని కోతి అని సంబోధించి వెళ్ళిందే, అది విని నాకు నవ్వు ఆగలేదంటే నమ్మండి. అంటే మహారాజా, మేము ఊహించుకుంటున్నాం వీరు కోతి రూపంలో ఎలా ఉంటారా అని. ఇలా ఉండుండి గంతులేస్తూ, పైటీలు కొడుతూ, చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతూ. అంతేకాదు మహారాజా, నా ఊహలో ఈయన అరటి పళ్ళు కూడా తింటున్నారు, వాటి తొక్కలు కూడా వలవకుండా. విషయం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. వచ్చిన ఆ అమ్మాయి మన విదూషక మహాశయుల్ని కోతి అని సంబోధించి వెళ్ళిందే, అది విని నాకు నవ్వు ఆగలేదంటే నమ్మండి. అంటే మహారాజా, మేము ఊహించుకుంటున్నాం వీరు కోతి రూపంలో ఎలా ఉంటారా అని. ఇలా ఉండుండి గంతులేస్తూ, పైటీలు కొడుతూ, చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగుతూ. కోతిని కాదు బంధు, నేను మనిషిని. ఏమిట్రామా నువ్వు? ఆ కపటి తాతాచారి అన్న మాటలకు బాధపడుతున్నావా? ఆచార్యుల మాటలకు నాకు బాధ లేదు మిత్రమా. మనసుకు బాధ కలిగింది ఎవరి వల్ల తెలుసా? మహారాజుల పరిహాసం వల్ల. వారు కూడా ఆచార్యులతో కలిసి నన్ను గేలి చేశారుగా, వారు కూడా పగలబడి నవ్వారు. రామా, మహారాజు నవ్విన దానికి అర్థం అది అయ్యుండదు. వారు లేదు, నేను ఇంకేం విడదలుచుకోలేదు. నేను ఇక దర్బారులో ఎప్పుడు అడుగు పెట్టను, అక్కడ నన్ను అందరూ కోతనుకుని నవ్వుతున్నారు. ఈ రోజే నా రాజీనామా పత్రాన్ని మహలకు పంపిస్తాను. అమ్మా శారదా, గుండప్ప, నువ్వు రాజీనామా చేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నా ఆత్మాభిమానం సంగతి ఏమిటి? దానికి ఎలాంటి విలువ లేదా? నేను ఈ విజయనగరానికి ఓ హాస్యగాడిలో ఉండడానికి రాలేదు బంధు. నాకు ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది, నేను ఎంతో చేయగలను. కానీ వీళ్ళంతా నన్ను ఒక హాస్యగాడిని చేసి దర్బారులో నిలబెట్టారు. కానీ రామా, నువ్వే చెప్తావు కదా, మనిషి విలువ స్థానంతో కాదు, అతని వ్యక్తిత్వంతో పెరుగుతుందని. ఇవన్నీ వేదశాస్త్రాల్లో మాటలు. వాస్తవానికి మనసుకు తగిలిన గాయాల వల్ల ఇవన్నీ ఏమాత్రం గుర్తుకు రావు. లేదు, నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ఆ దర్బారులో తిరిగి ఎప్పటికీ అడుగు పెట్టను.
తేజస్ ఉందో చూడు. ఏమైంది? ఎందుకంత బెంగగా ఉన్నావు? పెద్ద సందిగ్ధంలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు? ఏమైంది? ఈ బొమ్మలన్నీ చూస్తున్నావా? ఇవన్నీ నేను స్వయంగా తయారు చేశాను. నిజమా? ఇందులో బాధపడాల్సిందేముంది? నువ్వు చేసిన ఈ బొమ్మలు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? నిజంగా నీలో చాలా గొప్ప కళ ఉంది. అవును కదా? అవును, అమ్మతోడు. మరేమో నేను నాకు నచ్చిన బొమ్మను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు వేరే ఇంకేదో బొమ్మను అడుగుతారు. మరొక బొమ్మను అమ్ముదాం అనుకుంటే వాళ్ళు మరేదో బొమ్మను అడుగుతారు. కొందరు అంటారు బొమ్మ తల్లేంటి ఇంత పెద్దగా ఉంది అని. ఇంకొందరేమో బొమ్మ కాళ్ళు చేతులు చిన్నగా ఉన్నాయంటారు. మరి కొందరికి వీటి బట్టలు నచ్చవు. మీరే కొంచెం ఆలోచించండి. ఏ ఒక్కరికి నా కళ, నా శ్రమ, వీటి దేనికి అసలు విలువే లేదు. నాకైతే ఈ బొమ్మలు చేయడమే ఆపేద్దామనుంది. అయ్యో, ఎందుకు? నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? ఎవరో ఏదో అన్నారని ఉన్నట్టుండి నీ ప్రతిభ తగ్గిపోదుగా పాప. ఎవరేమన్నా ఎలా అనుకున్నా నువ్వు నీలాగే ఉంటావు కదా. ఏమంటావు? ఓ ఉత్తమ శ్రేణికి చెందిన గొప్ప కళాకారిణివి. అయినా వాళ్ళదేముంది? వాళ్ళు నిన్ను గుర్తించకపోతేనే? వాళ్ళు నీ ప్రతిభ గుర్తించకపోవడం వారి దృష్టికోణం అని మాత్రమే అనుకోవాలి. అది చూసి నిన్ను కానీ నీ ప్రతిభని కానీ సందేహించుకోకూడదు తెలుసా? వెనక్కి తగ్గడం సరైంది కాదు, అన్నీ వదులుకోవడం కూడా. ఈరోజే నా రాజీనామా పత్రాన్ని మహల్కు పంపిస్తాను. సరైంది కాదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు? నాకు అర్థమయ్యేలా చెప్పారుగా. నేను వెనకడుగు వేయకూడదని, ఓటమిని అంగీకరించకూడదని. ఇదిగో, ఇది నీకోసం. చిరంజీవ. గురువుగారు కూర్చోకండి. భలే గురువు గారు, భలే. అంటే మరి మీ అత్యంత మేధాశక్తితో నిండు సభలో ఆ పండితుడిని అవమానపరిచారు. వాడికి వాడి స్థానం ఏంటో తెలియజెప్పారు. ఎంత గొప్పగా వాడి స్థాయి తెలియజేశారండి మీరు. మీరే, వారు వారేనని. అంటే మరి మీరు మీరే, వారు వారే. గురుగారు చాలా సంతోషంగా ఉంది. సంతోషం వస్తున్నట్టేగా? సంతోషంగా ఉంది కదూ? లేదు గురుగారు, మీ ప్రియ భక్తుడు సంతోషుడు వస్తున్నాడన్నారు కదా, వచ్చినట్టే కదా. మీ కోరిక మేరకు ఇంటికి సంబంధించిన సరుకులు సామాన్లు తీసుకొస్తానన్నాడుగా. అదేంటంటే గురువుగారు, మీరు తన్నుళ్ళు తిన్న దగ్గర నుంచి అంటే మన ఇంట్లో ఈ గొడవ మొదలైనప్పటి నుంచి సరిగ్గా తిండి కూడా తింటలేదు. ఇక పూరీలు పాయసాలు కలలో చూసుకునే తృప్తి పడాల్సి వస్తుంది. భోజనం చేద్దాం. పంచభక్షాలు వడ్డించుకుని మరీ భోజనం చేద్దాం. నా శిష్యుడు సంతోషుడు సరుకులు వంటశాలకు చేర్చే ఉంటాడు. అలాగే మీ గురుమాత వంటలు చేసేసి ఉంటుంది. తినండి, కడుపు నిండా తినండి. మరైతే గురుమాతను త్వరగా పిలవండి గురుగారు, త్వరగా. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? త్వరగా రా. వచ్చే ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీ పాదసేవను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను స్వామి? మీకు స్వాగతం ప్రభు. సరే చాలు కాపు.
అన్నట్టు నువ్వు నాకు విషయం చెప్పు. నా శిష్యుడు సంతోషుడు సరుకులు తెచ్చాడా లేదా? అవును స్వామి, తీసుకొచ్చాడు. మరి వంటకాలన్నీ చేసేసావా? ఎప్పుడో చేసేసాను స్వామి. ఏమేం వంటలు చేశావు? దాదాపు అన్ని వంటకాలు చేసేసాను స్వామి. పూరీలు, హల్వా, లడ్డూలు. ఇక చాలు గురుమాత, ఇక ఆగడం మా వల్ల కాదు. మీరు త్వరగా వెళ్ళండి గురుమాత, వంటలు వడ్డించండి, మేము లాగించేస్తాం. ఏం మాటలరా వెరీ నాయనా, నువ్వు చెప్పేదాకా ఆగుతానా ఏమిటి? నేను భోజనం సిద్ధం చేయడం అయింది, వడ్డించేయడం అయింది, తినిపించేయడం కూడా అయిపోయింది స్వామి పూర్తిగా. మంచి పని చేశావు. తినిపించేసావా? అవును ప్రభు. ఎవరికి తినిపించావే? మేము ఇప్పుడే కదా. అయ్యో, మీ గురించి కాదు స్వామి నేను చెప్పేది. ఇందాకే వాళ్ళు వచ్చారు. అప్పుడే భోజనం చేసి కడుపు నింపుకుని మీకు బోలెడన్ని ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళిపోయారు స్వామి. ఎవరు? వాళ్ళే 101 మంది భిక్షగాళ్ళు. వాళ్ళందరినీ నేను భోజనానికి పిలిచాను. అవును ప్రభు, నేను ఈ ఇంటి సుఖశాంతుల కోసం, మీ యోగక్షేమాల కోసం, నా పసుపు కుంకాల కోసం మొక్కుకున్నాను. ఈసారి 200 మందికి అన్నదానం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు మీరే చూడండి, ఈ ఇంట్లో అంతా శుభాలే శుభాలు జరుగుతాయి. మరి మా సంగతి ఏమిటి స్వామి? మేము తినాలి కదా మరి. అంటే మీరు మరో వారం దాకా ఏమీ తినకూడదు కదా? ఎందుకు తినకూడదు? మొక్కు స్వామి, మొక్కు. మొక్కు తీరనంత వరకు, మీ దుష్టగ్రహాలు శాంతించనంత వరకు మీరు అన్నపానీయాలు ఏమీ తీసుకోకూడదు. అయ్యో, కాస్త ఓపిక పట్టండి స్వామి. మేము అన్నపానీయాలు ముట్టుకోవచ్చు కదా గురుమాత? మీ ఇద్దరు తినచ్చు. బతికించావు భగవంతుడా. లేదు లేదు, మీ ఇద్దరు ఒక పని చెయ్యాలి. నేను మిగిలిన భిక్షగాళ్లకు భోజనం పెడతాను కదా, అప్పుడు మీరు వాళ్ళలో ఒకరే భోజనం చేయొచ్చు. మరి నేను? లేదు స్వామి, మీరిప్పుడే వాళ్ళతో కూర్చోకూడదు. మీరు వీలైనంత త్వరగా వంట సామాగ్రి ఏర్పాట్లు చూడండి. ఇంట్లో ఒక్క వంట వస్తువు కూడా మిగలలేదు. ఇంకా మిగిలిన భిక్షగాళ్లకు కూడా భోజనం పెట్టాలి. అన్నట్టు స్వామి, మీరు కూడా త్వరగా స్నానం చేసి పూజా మందిరంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు నిర్విరామంగా పొద్దుపోయేదాకా మంత్రజపం చేస్తూ ఉండాలి. అదేదో నువ్వు చేసు. మీరు కదా స్వామి, మీరే చెయ్యాలి. అది కూడా శీర్షాసనంలో చెయ్యాలి. అదే కదా మొక్కు. త్వరగా వచ్చేసేయండి స్వామి. గురుగారు, ఆచార్యుల వారికి సందేశకుడి ప్రణామాలు. తమరిని మహారాజా వారు మహల్కి రమ్మన్నారు. మేము వస్తాం, నువ్వు వెళ్ళు. ఇప్పుడే తీసుకురమ్మన్నారు ఆచార్య, వెంటనే బయలుదేరమన్నారు. అంత గొప్పలు ముంచే పనే వచ్చింది. నాకు తెలియదు ఆచార్య, కానీ వెంటనే రమ్మని మాత్రం చెప్పమన్నారు. అలాగే పదండి. వచ్చింది వచ్చింది, కలలు కన్నా మన తొలి రేయి రానే వచ్చింది. వచ్చింది వచ్చింది, మన తొలి రేయి రానే వచ్చింది. నీకేమైంది? వెన్నెల్లో ఇయ్యాలోగినట్టు ఊగుతున్నావు? నీ గురించే రామా, మొత్తానికి నీ మొదటి రాత్రి రానే వచ్చింది. కాబట్టి నువ్వు విశ్రాంతి తీసుకోవాలి బంధు. కానీ పడుకో. నీ చెప్పేది విను. అయ్యో వద్దు రామా, అలా చేయకు. రామా, రామా నిన్నే. నిద్రపో మిత్రమా, నిద్రపో. నువ్వు మిత్రుడివి కావు, శత్రువి, నా శత్రువి. శుభరాత్రి. ఏంటి పరుగులు? చూద్దాం చూద్దాం, ఎంతసేపు పరిగెడతాడో. ఆకలి బాధకి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈసారి గురువు గారి అంతిమ సంస్కారం ఖాయం చూస్తున్నారని చూపించు తల్లి. ఇలా రండి. ఏమైంది? ఎప్పుడు చూసినా మా వెనక ఎందుకు అలా గుసగుసలాడుకుంటూ ఉంటారు? అదే గురువు గారు, ఇంత అర్ధరాత్రి వేళ మహారాజు గారు మిమ్మల్ని ఎందుకు పిలుచుంటారా అని దురద పెడుతోంది. మహారాజుగా మూర్ఖుడా, మాకు ఎక్కడా? చేతిలో. అంటే అర్థం ధనయోగం. ఎలాగైనా ఈ రోజు ధన ప్రాప్తి. అంతే గురువు గారు, పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. అదండి.
ఏమవుతున్నావో తెలుసా? ఇదేం ప్రేమ శారదా? నీకు నా మీద ప్రేమ కంటే పగ ఎక్కువగా ఉన్నట్టుంది. ఇప్పుడేగా నీ చేతి దెబ్బ నా చెప్ప మీదకి ఎత్తుకున్నాను, ఇంకేం ఎత్తుకోవాలి? చెయ్యొద్దు, ప్రమాణం చేయండి. నాకు మీరంటే నిజంగా ప్రేమే, అదేదో అనుకోకుండా. అలాగా, సరే అయితే. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావంటే అలుగుతున్నాను, ఇంకేం చేస్తున్నాను? కానీ నీ మంచం అమ్మగదిలో వేశారు కదా, ఆ, నేను అక్కడ చచ్చినా బతుకోను. ఎందుకు అక్కడ ఎందుకు పడుకోవు? భక్తులు కదా, నిద్ర రావటం లేదు. నేను ఇక్కడే బతుకుంటాను మీ ఇద్దరి మధ్య. ఏయ్, వీడు మీరు ఇలా వచ్చారేంటి? మాకు చాలా భయంగా ఉంది. మీరు ఇలా రహస్యంగా వస్తున్నారని తెలిసిందంటే మహారాజు గారు మీకు మరణశిక్ష విధించడం ఖాయం. సరే, మేము ఇక వెళ్తాం. మహారాజు గారు వచ్చే వేళయింది. మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. నీ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయా? అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఉన్నాయా? అదే మీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. మాట్లాడుతున్నారు గురుగారు, మీరేమో భోగి. అదే నేను చెప్పేది యోగి. ఇక మేము మీ శిష్యులం. మాకు ఇంకా అస్త్రశస్త్రాలతో పని ఉండదు. చెప్పండి గురుగారు. మీ అస్త్రశస్త్రాలు మీ కపట బుద్ధే కదా గురువుగారు. మాది వాడు అంటున్నది మా కపట బుద్ధి గురించి. మీరు పనికిరాని పొత్తున్నారా మిమ్మల్ని? లామా, ఏంట్రా? ఒక మంచి కథ చెప్పు. ఏంటి? నిద్ర లేవట్లేదు, కథ చెప్పొచ్చు కదా. లేరా, దేనికి? దిగు, లేచి కూర్చో, దిగు. ఏమైంది? ఎత్తుకెళ్ళండి, వాడి పక్క బట్టలు కూడా ఎత్తుకెళ్ళండి. ఆ, ఇవి తీసుకో, చెప్తా ఉండు. చూడు ఉండమ్మా, ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడ పడుకోకూడదు. ఎందుకు పట్టుకోకూడదు? నేను చెప్తాను కాబట్టి నువ్వు చెప్తే అవదు వింటాదు. వినాలి. చూడుకుండమ్మా, ఈ రోజు తిథి నక్షత్రాలు అనుసరించి నువ్వు ఇక్కడ పడుకున్నావనుకో, జీవితాంతో ఆడుకోవడానికి నీ గంటలే దొరకవు. ఏంటి లామా నువ్వు చెప్పేది? నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వే ఆలోచించు, నీ జీవితం గంటలు లేకుండా ఎలా ఉంటుందో. నీకు ఆ జీవితం ఉంటే ఏం బాగుంటుంది? అందులో గంటలు ఉండవు. ఆ గంటల గణ 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 గణాలు కూడా ఉండవు. ఇదంతా నిజమా? కాకపోతే ఏంటి, అయినా నీకు తెలుసుగా ఈ రామ ఎప్పుడు అబద్ధం చెప్పడని. కేవలం ఈ ఒక్క రాత్రి, రేపటి నుంచి అంతా మామూలే. వద్దు. వద్దురా బాబు, నిజంగా వద్దు. అయితే సరే. సరేనా? అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకే. నువ్వు మమ్మల్ని గుర్తుపట్టే ఉంటావురా దుష్టుడా? మేము రాజ పురోహితులు తాతాచార్యులం. 4 వైపులా నిన్ను బంధించేశాం
రాజ్యాన్ని చిన్న భిన్నం చేసి నీ రూపురేఖల్నే మార్చేస్తారు. మేమే మహారాజులం ఆచార్య. మేము కూడా మేమే మరి నీ అకాల మృత్యువులం. ఇతనేంటి మహారాజు గొంతుతో మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మేమే మహారాజులం కాబట్టి. ఇదిగో చూడండి. మహారాజా, అవును, మహారాజులమే. విజయనగర మహారాజులం. శ్రీకృష్ణ దేవరాయలం. క్షమించండి మహారాజా, మేము మిమ్మల్ని గుర్తుపట్టనే లేదు. ఇందులో మీ తప్పేం లేదు ఆచార్య. మేమే మమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం, అలాంటిది మీరెలా మమ్మల్ని గుర్తుపట్టగలరు? కానీ మహారాజా, మహారాణి గారు మిమ్మల్ని అలా సంబోధించేసరికి మీరు వేరెవరో అనుకున్నాను. మీకు తెలుసు కదా తాతాచార్యుల వారు, ఇలా చిలిపి పనులు చేయడం వారి స్వభావం. కనుక ఆ క్రమంలోనే మమ్మల్ని వేరే పేరుతో సంబోధించారు. కానీ మహారాజా, ఇలా సాధువుల ఈ వేషం ఏంటి? అదంతా వదిలేయండి ఆచార్య. ముందు మీరు ఒకటి చెప్పండి, ఈ మారు వేషంలో మేము ఎలా ఉన్నాం? చాలా బాగున్నారు మహారాజా, చాలా బాగున్నారు. మమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు కదూ? అసంభవం మహారాజా, అది అసంభవం. మిగిలిన వాళ్ళని పక్కన పెట్టండి, క్షమించండి. ఒకవేళ ఈ సమయంలో స్వర్గీయ మీ తల్లిగారు ఉండుంటే వారు కూడా మిమ్మల్ని గుర్తుపట్టేవారు కాదు. అవును, స్వర్గీయ మా మాతృమూర్తి గారు. వారి కోసమే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. స్వర్గీయ మీ తల్లిగారి పిలిచారు? అవునాచార్య. నిజమే ప్రభు. ఆ ఈశ్వరుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. కానీ ఆవిడ నేరుగా చాలా కాలం క్రితమే వారు స్వర్గస్థులయ్యారు. అవును, మీరెక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. చిత్తం. ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి ఆచార్య, మా మాతృమూర్తి దగ్గరికి. ముసలాడి పని అయిపోయింది. నా కల్లోకి వచ్చింది అక్షరాల నిజమైపోతుంది. దేనికి? క్షమించండి మహారాజా, మేము ఏం తప్పు చేశాం మహారాజా? మీరు మమ్మల్ని స్వర్గానికి దేనికి పంపదలుచుకున్నారు? మాకేమంత వయసు అయిపోయిందని? లేదు మహారాజా. మహారాజా, ఒక్క మాట, మేమింకా జీవితాన్ని సరిగ్గా చూడనే లేదు. ఇంకా ఈ ముసలాడు చూడడానికి ఎన్ని ఉంది? మహారాజు గారి చేతుల్లో అంతమైపోవడం తప్ప నేను బ్రతికాడు. ఈ ముసలాడు ఇంకెన్ని బ్రతుకుతాడన్నా? ఎత్తండి ఎత్తండి. ఏమెత్తమంటావు? నా మేలు ముసుగెత్తండి, లేకపోతే ఈ రాత్రి కూడా వృధాగానే గడిచిపోతుంది. ఎత్తొచ్చు, కానీ ఎత్తాలంటే నీకు మేలు ముసుగు ఉండాలి కదా. క్షమించండి. అమ్మంటుంది మీరు శోభన రాత్రి జరుపుకోవడానికి వీలు లేదంట. ఎందుకు? ఎలా? అయినా నేను ఈ శోభనం రాత్రి జరుపుకోకూడదని అంత నమ్మకంగా ఎలా చెప్పేస్తుందమ్మా? లేదు, ఆవిడనేది ఏంటంటే మీరు ఈ రోజు శోభనం రాత్రిని జరుపుకోకూడదని. ఎందుకు? ఈ రోజు అమావాస్యట. ఈ సమయంలో గ్రహాలు అశాంతిగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం మొదటి రాత్రి జరుపుకుంటే భవిష్యత్తులో మనకు పుట్టే పిల్లలకి చాలా కష్టాలు వస్తాయట. అందుకే ఏంటి? అందుకే ఎత్తండి. ఏమెత్తను? అయ్యో, నన్ను నా పక్క బట్టలు ఎత్తుకొని తనతో వచ్చేయమంటున్నారు. ఎక్కడికి? ఆవిడ గదిలోకి. అయ్యో వద్దొద్దు, ఇదిగో శారదా, ఒక్క మాట. అరే, ఇది శారద వెళ్ళిపోయింది, నీ గ్రహాలు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒక చెప్పులామా? విషయం ఏమిటంటే మేము ఒక సందిగ్ధంలో ఉన్నాం. కేవలం మీరే మమ్మల్ని సందిగ్ధంలో నుంచి బయటపడేయగలరు. ఏంటది మహారాజా?
ఆచార్యవర్య, అసలు సంగతి ఏంటంటే స్వర్గీయ మా మాతృమూర్తి వారి పుణ్యతిథి రాబోతోంది. అవును మహారాజా, గత 2 ఏళ్లుగా పుణ్యతిథి కార్యక్రమాన్ని మేమేగా జరిపిస్తున్నాం. యాదృచ్ఛికంగా నిన్న రాత్రి మా కలలోకి మా అమ్మగారు వచ్చారు. అలాగా? అవును. అప్పుడు మాకు తెలిసింది వారి ఆఖరి కోరిక ఏమిటో. మహారాజా, ఏంటా అంతిమ కోరిక? రత్నగిరి మామిడి పళ్లను తినాలన్న వారి కోరిక. జీవించి ఉండగా మా అమ్మగారు రత్నగిరి మామిడి పళ్లను తినాలనుకున్నారట. ఆ మామిడి పళ్లను తినాలన్న వారి కోరిక తీరకముందే వారు కాలం చేశారు. ఆ విధంగా వారి ఆఖరి కోరిక అలాగే ఉండిపోయింది. మునివర్య, ఇప్పుడు మా సందిగ్ధం ఏమిటంటే వారి ఈ చివరి కోరికను తీర్చేది ఎలా? మునివర్య, మీరు త్రికాల జ్ఞానులు. స్వర్గం, నరకం, భూలోకం, పాతాళం అన్ని చోట్లకు మీరు వెళ్ళగలరు. మేము మిమ్మల్ని కోరేది మీ దివ్య దృష్టిని స్వర్గం వరకు ప్రసరింపజేసి విషయం తెలుసుకోండి. మేము మా అమ్మగారి చివరి కోరికను ఎలా తీర్చాలో తెలుసుకోండి. తప్పకుండా మహారాజా, తప్పకుండా. మేము ఈరోజే సాధన ప్రారంభిస్తాం. అలాగే మా సాధనా శక్తి ద్వారా మీ అమ్మగారి ఆఖరి కోరిక ఎలా తీర్చాలో తెలుసుకుంటాం. ధన్యవాదాలు మునివర్య. కదిలేవంటే ప్రాణాలు దక్కు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఈ మహల్లో ఏం చేస్తున్నావు? అప్పాజీ, మీరా? మహారాజా, మీరా? మీరు మమ్మల్ని భయపెట్టేశారు మహారాజా. మీరేమిటి అప్పాజీ, మీ మారువేషం బాగుంది. అదైతే నిజమే మహారాజా. అయినా మారువేషాలు వేయడంలో మమ్మల్ని మించిన వారే లేరు. ఎవరు అలాగా? అంటే నా ఉద్దేశం, మీకు కూడా ఎవరు సాటి లేరు మహారాజా. ఏమిటి కూడానా? మీరే మహారాజా, మీకు మీరే సాటి అంటున్నారు మహారాజా. కూడా అనేది మాకే సరిపోతుంది. బాగుంది. మీ మారు వేషం అద్భుతంగా ఉంది. భలే మంచి వేషం మహారాజా. వేషం అంటే ఇలా ఉండాలి. వేషానికి సరైన అర్థం అంటే ఇదే. ఎవరు గుర్తుపట్టగలరు? ఈ సన్యాసి రూపం వెనుక విజయనగర మహారాజు కృష్ణదేవరాయలు ఉన్నారని ఎవ్వరూ అనుకోరు. మహారాజు కృష్ణదేవరాయలకి ఎల్లిగా మహామంత్రి, ఒకవేళ ఎవరైనా విన్నారంటే మనం దొరికిపోతాం. పదండి త్వరగా పదండి. పదండి. అయినా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మహారాజా. ఆలస్యం కేవలం మామూలే అయింది మహామంత్రి. మేమిక్కడికి రావడంతోనే చిన్న మహారాణి గారి గదిలోకి వెళ్ళవలసి వచ్చింది. వారు మా కోసం ప్రత్యేకంగా ఏదో వంటకం చేశారట, అందుకు ఆలస్యం అయిపోయింది. మాకు అర్థమైంది మహారాజా. ఇందులో మీకు అర్థం కావడానికి ఏముందప్పాజీ? మీ కర్తవ్య పాలన మహారాజా. ఇంకా ఏం అర్థం కావాలి? అయినా అర్థం కావడానికి ఏం మిగిలింది మహారాజా? అంటే మహాప్రళయం వచ్చినా సరే మాసంలో ఒక్క రోజైనా ఇలా మీ వేషాన్ని మార్చుకుని రాజ్యంలో సంచరించి మీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉంటారని. తప్పదు కదా మహామంత్రి, అది మా బాధ్యత. ఒకవేళ మేము ఈ విధంగా చేయకపోతే మాకెలా తెలుస్తుంది మా ప్రజలు మా గురించి గాని మా పాలన గురించి గాని ఏమనుకుంటున్నారో? ఈ విధంగానైనా మాకు మా ప్రజల కష్ట నష్టాలు తెలుస్తాయి. ఇక వెళదాం, ఆలస్యం అవుతుంది. పదండి మహారాజా. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు బాధపడ్డావు? తెనాలి గురించి. తెనాలి గురించా? అదే కదా మహారాజా వారి ప్రియ పండితులు రామకృష్ణ ఊరే కదూ? అలా ఎందుకంటావు బాబు? ఇందులో ప్రియమైన అన్నమాట ఎందుకు? రామకృష్ణ ఒక జ్ఞాన పండితుడు, ఎంతో తెలివైన వాడు. నగరంలో అందరూ అతని తెలివితేటల్ని ఎంతగానో పొగుడుతారు, రాజావారితో సహా. అందులో తప్పేముంది? అయ్యో, ఇందులో తప్పేం లేదురా బాబు. సరే, ఒక విషయం చెప్పు, నీకు అనిపించడం లేదా మహారాజు కేవలం రామకృష్ణ పండితుల మీద ప్రేమ చూపిస్తున్నారని? ధనాన్ని ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఆఖరికి వారి దర్బారులోనే పదవి కూడా ఇచ్చారు. ఒకటి చెప్పు, ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయిందిగా మహారాజు మనసులో ఆ పండితుడి కోసం ప్రత్యేకమైన స్థానం ఉందని. నాకైతే అదే నిజం అనిపిస్తోంది. అందరినీ మహారాజు సమాన దృష్టితో చూడాలి కదా. అలా చేయటం తప్పే. రాజు దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి. అదే కదరా బాబు, అదే నేను చెప్పింది. మహారాజా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి మహారాజా.
కాదు మహామంత్రి. ప్రజలు వారి రాజు గురించి ఏం ఆలోచిస్తారన్నది అన్నిటికంటే ముఖ్యమైనదవుతుంది. ఒకవేళ ప్రజలు పరిపాలనలో మా నిర్ణయాలలో మా దృష్టికోణంతో ఏకీభవించలేకపోతే అది మా తప్పే అని భావించాల్సి వస్తుంది. మన్మధుడవయా, గంధర్వుడవయా, భలే మహామనిషి మారాయల వారు. సుఖాలను ఇచ్చే దుఃఖాలను హరించే మహారాజా శ్రీకృష్ణదేవరాయ ముల్లోకాల వల్లభుడయ్యా మన కృష్ణదేవరాయ. ముల్లోకాల వల్లభుడయ్యా మన కృష్ణదేవరాయ. వచ్చారా? మునివర్యులకు ప్రణామం. ఇంత రాత్రి వేళ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పొరుగురు నుంచి వస్తున్నాం, బైరాగులో. రండి మునివర్య, రండి. మాతో పాటు కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. రండి. తప్పకుండా. ఇప్పుడు మాకు విశ్రాంతి ఎంతో అవసరం. రండి మునివర్య, రండి. పక్కకి రండి. మీ అందరికీ మీ మహారాజు అంటే చాలా ప్రేమ అనుకుంటాను. చిత్తం చాలా గౌరవిస్తారనుకుంటాను. చిత్తం. మీ పాటను మేము కొంత విన్నాం, చాలా బాగుంది. అదంతా సరే గాని మీరంతా ఈ సమయంలో ఇక్కడ బాధితులం. ఏంటి బాధితులా? అంటే దేని బాధితులు? అదేంటంటే ఋషివర్య, మేమందరం భార్య బాధితులమన్నమాట. మా భార్యలు మమ్మల్ని ఎప్పుడు బాధలు పెట్టినా మేమంతా ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అలాగే మేము ఈ చోటుకి నామకరణం కూడా చేసేసాం. భాబాసం, భార్య బాధితుల సంఘం. ఏ రోజైతే మా భార్యల కోపం తగ్గుతుందో అప్పుడు మేమంతా ఎవరికి వాళ్ళం వెళ్ళిపోతాం. బాగుంది. భార్యకంత భయపడే వాళ్ళు కూడా ఉంటారా? దానికంత ఆశ్చర్యపోతారేంటి మునివర్య? మీరు నమ్మరు గాని మా వీరాది వీరుడు మన రాయల వారు కూడా ఎవ్వరికి భయపడని ఆయన, వారు కూడా వారి సతీమణి మహారాణి తిరుమలాంబ గారు రాగానే పిల్లిలాగా మారిపోతారు. అలాంటిది మేమెంత మునివర్య? అయినా మహారాజు అయితే ఏంటట, ఆయన మనలాగే ఓ భర్తే కదా. వారు కూడా వారి భార్య ముందు దాసోహం అంటూ ఉంటారేమో. మనం కూడా అంతే కదా, మన భార్యల ముందు దాసోహం అంటూ ఉంటాం. ఈ చెవులో ఏం దూరిందబ్బా? ఏమి వినిపించడం లేదు. అరే అదేంటి? సరే అయితే మేమిక బయలుదేరతాం. అలాగే మీ ఇష్టం. శుభమస్తు. ప్రణామాలు. ప్రణామాలు. శారదా, శారదా లే. శారదా తెల్లారిపోయింది, త్వరగా లే. శారదా, అమ్మా లేస్తున్నాగా, కాస్త ఆగండి. అమ్మా, నిద్రలో కూడా మీ కర్ర భాష నాకు అర్థమైపోతుంది. సరే అయితే లేచేశారు, దీవించండి. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. అవునమ్మా, మీరు చెప్పేది నిజమే. రామా మునుపటి రామాలాగానే లేరు, పూర్తిగా మారిపోయారు. మహారాజా, ఈ అమ్మాయి ఎవరు? ఈమెనెక్కడో మేము చూసినట్టుంది. మహారాజా, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అప్పుడే మర్చిపోయారా? ఈమె శారదాదేవి, మన రామకృష్ణ పండితుల భార్య.
కృష్ణాష్టమి రోజున రామతో పాటే నాట్యం చేసింది రాధ పాత్రలో. అన్నట్టు మహారాజా, మీరు బహుమతిగా ఇచ్చిన ఇల్లు ఇదే ప్రభు, మన రామకృష్ణుడి ఇల్లు. నీకు అనిపించడం లేదా మహారాజు కేవలం రామకృష్ణ పండితుల మీద ప్రేమ చూపిస్తున్నారని? ధనాన్ని ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఆఖరికి వారి దర్బారులోనే పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే అర్థమైపోయిందిగా మహారాజు మనసులో ఆ పండితుడి కోసం ప్రత్యేకమైన స్థానం ఉందని. రాజు దృష్టిలో అందరూ సమానంగానే ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం. అప్పాజీ, మహారాజా, ఈ రామకృష్ణ పండితులు నిర్మలమైన ఆదర్శ భావాలు కలిగిన కల్మషం లేని వ్యక్తిలా మాకనిపిస్తారు. మేము అతని నిజాయితీని పరీక్షించాలనుకుంటున్నాం. మేము ఈ క్షణమే ఈ వేషంలోనే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్.